అది నేను 2 హామీలు ఇస్తున్నాను. ఒకటేమో నేను మా నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చింది ఇక్కడికి, ఒక 15-20 మంది ఇక్కడ. మచ్చతేం మీకు మచ్చతేం? అరే ఇక మా ఎంపీ నిన్న 20 ఏళ్ళు హుజరాబాద్లో, సరే మొన్న ఏమైందనేది అదొక అంశం. నేను లేను, అక్కడ పోలేదు, వాళ్ళు ఎట్లా చుట్టుముట్ట చేసిన అదొక అంశం. 20 ఏళ్ళు ఎన్నడూ మాకు డబ్బులు ఖర్చు పెట్టే సందర్భం లేదు. వాస్తవం ఎన్నడూ ఒక లిక్కర్ బాటిల్ ఇచ్చే సందర్భం లేదు మాకు. ప్రలోభం అంటే తెలియదు మాకు, లిక్కర్ అంటే తెలియదు మాకు ఈ పైసలు అంటే తెలియదు మాకు. బట్టిగా నేను మీ బిడ్డను, మీ కళ్ళల్లో కదలాడే బిడ్డనని చెప్పి మీకు మీ కాళ్ళకు ములిగితే పన్నుతో పీకే బిడ్డనే కదా అని చెప్తే నాకు ఉద్దేశం. ఒక్కటే ఒక సందర్భం 2021లో 2021లో కేసీఆర్ అంటే ఆయన వీని ముఖం అసెంబ్లీలో కనబడద్దని చెప్పి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టడం మీరు చూశారు. ఒక 600 కోట్ల నల్ల డబ్బు, ఒక 2000 కోట్ల రూపాయల దళిత బంధు, 15 లక్షల రూపాయలు. ఇక అడిగిందే తడుగా సిమెంట్ రోడ్లు, కుల సంఘాల భవనాలు, జర్నలిస్టుల భవనాలు అన్నీ, అంటే ఇక అడిగిందే పాపం అట్లా చేశారు. అట్లా చేసినప్పటికి కూడా ఆ కాలంలో కూడా గంతమంది మంత్రులు, గంతమంది ఎమ్మెల్యేలు పనిచేసినప్పుడు కూడా ఓ 25,000 ఓటుతో గెలిపించి మళ్ళీ పంపించిండు నువ్వేమో బిడ్డ. అదంతా దేశమంతా చూసింది, ప్రపంచంలో తెలుగు మాట్లాడేవంతా కూడా చూసిండ్రు అంశం. కాబట్టి నేను మీకు తెస్తే ఇంత మంచి పేరు తెస్తే తప్ప చెడ్డ పేరు తెస్తే నెంబర్ 1. నెంబర్ 2, నా కల్చర్ కాలుకు ముళ్ళిగితే పన్నుతో పీకే కల్చర్ నాది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా పదవులు ఎప్పుడు కూడా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఉచ్చిలివాడి చేతిలో ఉండవు. పదవులు ఎప్పుడు కూడా ఉచ్చిలివాడి చేతిలో ఉండవు. ఆ గంభీరత, ఆ బాధ్యత, ఆ కర్తవ్యం ఎవరికైతే అర్థమైతే వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఆ పదవులు. ఇవాళ మా పవన్కి ఇచ్చిన, లచ్చిరెడ్డి గారికి ఇచ్చిన, వెంకటేశ్వరరెడ్డికి ఇచ్చిన, నాకు ఇచ్చిన, అది కొనుక్కుంటే దొరికే సరుకు కాదు. అది చాలామంది అనుకుంటారు, పైసలు పెట్టి కొనుక్కుంటే దొరికే సరుకు కాదు అది. అది అమ్మ ఇచ్చేది కూడా కాదు, నాన్న ఇచ్చేది కూడా కాదు. అది ఆ ప్రాంత, ఇవాళ అస్తినాపురం బిఎన్ రెడ్డి డివిజన్ ఉన్నది. ఆ బిఎన్ రెడ్డి డివిజన్లో ఉన్న 40,000 మందో, 50,000 మందో, 60,000 మందో ఆ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదించితే దొరికే పదవి లచ్చిరెడ్డికి తప్ప లచ్చిరెడ్డి గారి పైసలు పెట్టి దొరికే పదవి కాదు. అసలు మనం అంటాం చూసినావా, పునాది రాళ్ళు కనపడవు, కింద పునాది రాళ్ళు కనపడవు, పైన గోడలు కనపడతాయి, బ్రహ్మాండంగా కనపడతాయి, దాన్ని నిలిపేది, ఆపేది ఆ పునాది రాళ్ళు కనపడవు. అట్లనే ఇవాళ అనేక మంది మనం అనుకుంటాం ఇలా నేనే గెలవరు. అట్లా కొన్ని వందల మంది నీకు తెలియని అదృశ్య శక్తులు, నీకు తెలియని అన్సీన్ వ్యక్తులు, ఇవాళ కార్యకర్తలు వాళ్ళు కరిగిపోతూ కూడా నీకు సపోర్ట్ చేసేటువంటి సందర్భం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఎంతమంది అయితే మనకు సపోర్ట్ చేస్తారో అంతమందికి మనం న్యాయం కూడా చేయలేం. వాస్తవంగా చెప్పండి, అంతమంది సర్వీస్ కూడా చేయలేం. అసలు మనల్ని ఆశీర్వదించినా, మనకు మద్దతు ఇచ్చినా, మనకు గెలిపించినటువంటి జనాభాలో 5% మందికి కూడా మనం పెద్ద చేసేది ఏమి ఉండదు. 90% మంది లచ్చిరెడ్డిని మేము గెలిపించుకున్నాం, వెంకటేశ్వరుడిని మేము గెలిపించుకున్నాం అంటారు తప్ప, అంతే తప్ప వాళ్ళకి పెద్ద అవసరాలు కూడా పడవు. నాదే ఎస్పెషల్లీ ఈ సిటీలలో రెండింటినే కోరుతారు. నేను చూస్తున్నా, ఒకటి మర్యాదగా పాటిస్తే చాలు, 2 వాళ్ళకి ఎప్పుడైనా మంచో చెడో అవసరమైనప్పుడు పిలిస్తే పలికితే చాలు. 3వది మా ఎమ్మెల్యే, మా ఎంపీ, మా కార్పొరేటర్కి గల్లెగిరేసి చెప్పుకునేటువంటి మన ఆచరణ ఉండాలని కోరుకుంటాం. ఇంతమందికి నేను కోరుకో వట్టిగానే గెలవం. అసలు ఫస్ట్ టైం గెలిచేది చాలా తేలిక, కానీ రెండోసారి గెలిచేది అంత తేలిక కాదు. ఫస్ట్ టైం ఏమో ఊపిలో వేస్తూనే ఉంటారు, వాళ్ళ వ్యతిరేకంగా వీళ్ళకు ఈ కోపం మీద వేస్తూ ఉంటారు. కానీ రెండోసారి గెలిచినప్పుడు ఏమైందంటే అసలు నీ గుణగణాలు, నీ చరిత్ర, నీ ఆచరణ, నీ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకనే డెఫినెట్గా నేను ఒకటే మీకు మాటిస్తున్నా, రేపు మల్కాజిగిరి అనే చరిత్ర పుటలలో తప్పకుండా ఒక మంచి అధ్యాయాన్ని మాత్రం రాయించే భాగ్యం మీరు కలిగించాలని, ఆ బాధ్యత నేను నిర్వహిస్తా అని చెప్పి మాత్రం మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు పొద్దున వచ్చిండ్రు, నేను 10 గంటలు రమ్మని చెప్పిన మీరు యాక్చువల్గా 8:30కి వస్తా అంటే వద్దు, నేను కూకట్పల్లిలో ఒక మీటింగ్ పెట్టింది. అక్కడ మీకు తెలిసి ఎలక్షన్లో పోతుంటే ఎట్టుంటుందో, ఇక్కడికి పోగానే అక్కడికి కూడా రా,
అగో ఆయన పెద్ద మనిషి అక్కడ కూడా అని తీసుకుపోతాను, మీరు కూడా అంతే చేస్తాను, నేను కూడా అంతే చేస్తాను. అందుకని తప్పు పట్టాలని ఆశిస్తున్నాను, తప్పు పట్టాలని చెప్పి ఆశిస్తాను. కానీ నాకు ఒక్క లక్షణం ఉండదు, గుర్తుపెట్టుకోండి. నాకు ఏది ఉండదు, నాదో ఒక బిత్తిరి టైప్ కేసు. అంటే బిత్తిరి అంటే మీకు లాంగ్వేజ్ ఇప్పుడు అర్థం కాదు, కానీ మాకు లేచిన నుంచి మొదలుపెట్టి రాత్రి బెడ్రూమ్ పోయేంత వరకు పని తప్ప మాకు ఇంకోటి తెలియదు. మాకు ఇంకేం ఉండవు, ఇటు పోయేది అటు పోయేది ఏమి ఉండవు. మాకు ఉన్నంతలో ప్రజలే ఇతివృత్తంగా, సమస్యలే మాకు వాటిగా మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ ఎట్లా సాధ్యమైతే గెలుపంటే మీకు మీరుగా ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా గెలిస్తే మీరు గెలిచినట్టుగా ఆ స్పిరిట్తో పనిచేస్తేనే ఇది సాధ్యమైంది. కాబట్టి ఆ స్పిరిట్తో పనిచేస్తాను. నేను ఎన్ని చేసినా అవతారం ఎత్తినా ఇప్పుడు ప్రత్యక్షంగా నేను తెలుసు కావచ్చు, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అన్ని కాలనీలను అన్ని ఇళ్లను అందరి వ్యక్తులను కలిసేటువంటి శక్తి నాకు లేదు. అది ఆ బాధ్యతను మీరే తీర్చాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు వార్డు మెంబర్ ఊళ్ళలో ఉంటుంది, లేదా కార్పొరేటర్ ఇక్కడ ఉంటుంది. కార్పొరేటర్కి ఉన్న రీచ్ ఎమ్మెల్యేకి ఉండదు, ఎమ్మెల్యేకి ఉండే రీచ్ ఎంపీకి అయితే అసలుకే ఉండే ఆస్కారం లేదు. కాబట్టి గౌరవ కార్పొరేటర్లు ఎల్బీ నగర్కు ఉండే అదృష్టం ఏంటంటే మనకు అతి ఎక్కువ కార్పొరేటర్లు గెలిచినటువంటి నియోజకవర్గం. కాబట్టి డెఫినెట్గా మా కార్పొరేటర్ల యొక్క బలం మీద కావచ్చు, మా కార్యకర్తల యొక్క బలం మీద కావచ్చు, ఎస్పెషల్లీ ఆడ మంచి సంబంధాలు పార్టీ ఎదుగుదల ఉంది. కాబట్టి మీరందరూ గొప్పగా పనిచేసి భారతీయ జనతా పార్టీని ఇవాళ మీరు చూస్తున్నారు, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తామంటున్నారు. ఎంత ఆశ్చర్యకరమంటే నాకు టీఆర్ఎస్ మిత్రులు అంతకుముందు ఫోన్ చేయకపోతే భయంగా ఫోన్ ఎక్కడ ట్యాప్ అవుతుందో అది అవుతుందో, ఇవాళ అందరూ ఫోన్ చేయాలంటారు, అన్న నేను పోగొట్టుకొని మేము కథమైపోయినామన్నా, ఈసారన్నా మిమ్మల్ని గెలిపిస్తామన్నా అంటున్న భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అసలు వేరే పార్టీలు కూడా ఫోన్ చేసి నీకు మ్యాచే లేదు పోవన్నా, ఇక నువ్వే పోవన్నా అంటున్నాను, నువ్వే పోవంటున్నాను. డెఫినెట్గా మీకు ఒక్కటి మాత్రం ఉంటుంది, పోతే ఇంటికి పోతే ఎందుకోటే ఆయన కంట్రోల్ అయితే ఉండరు. గతుపెట్టుకోండి, దండం పెడితే ముఖమాటి పెట్టేళ్ళు అయితే ఉండరు. పర్వాలేదా బాబు బడ్డాడు వచ్చిండు, మేము కూడా చూస్తున్నామే, నేను చూస్తూ పోతుండే అంటున్నారు. నువ్వు వస్తావో అనుకున్నాం, వస్తావో రావో అనుకున్నా, కానీ వచ్చినావు, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని భావన ఉంది. కాబట్టి దయచేసి ఇవాళ నేను కొత్తోడిని అయితే కష్టమవుతుంది మీకు, లేదా మలినమైన చరిత్ర ఉండే మీకు కష్టమవుతుంది, కానీ నేను ఉన్నంతలో ప్రజల ప్రేమను పొందినవాడిని కాబట్టి మీకు కూడా ఇళ్ళకి పోయినా వాడకట్టుకుపోయినా ఆ ఫలితం కనపడుతుందనే భావన నాకు ఉంది. కాబట్టి దయచేసి గొప్పగా పనిచేద్దాం, గొప్పగా గెలుచుకుందాం, గొప్పగా రాబోయే కాలంలో ప్రజలకు నాయకత్వం ఇద్దామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.